వనపర్తి పట్టణంలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి, లేదంటే ఆందోళనకు దిగుతామంటూ సిపిఐ వివరించింది. ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయని వేగం పెంచాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జె రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సన్న దొడ్డు రకం కొనుగోలుకు గాను 319 కేంద్రాలను తెరవాలని జిల్లా అధికారులు నిర్ణయించారని చెప్పారు. నవంబర్ 11వ తేదీ వరకు 235 కొనుగోలు కేంద్రాలను తెరిచారని, ఇంకా 84 కేంద్రాలను తెరవాల్సి ఉందని చెప్పారు. 235 కేంద్రాలను తెరిచేటప్పటికీ కేవలం 8 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రారంభించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఖాళీ సంచులు, టార్పాలిన్లు, బాడీ క్లీనర్లు, సన్నవట్లు గుర్తించే మిషన్లు కేంద్రాలకు రాలేదని రైతులు చెబుతున్నారని అన్నారు. గ్రామంలో ఆరబెట్టినందుకు రైతులకు కళాలు లేక రోడ్లపై ఆరపోస్తే కేసులు పెడుతున్నారని, కేంద్రాల్లో ఆరబెడతామంటే స్థలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో కేంద్రాల్లో ధాన్యం కొనుక్కోకపోవడంతో రైతులు సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు 2320 ధర 500 బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 2100, 2200కే మిల్లర్లు అమ్ముకొని నష్టపోతున్నారని అన్నారు. ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయని పక్షంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను సమీకరించి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణయ్య, జయమ్మ, చిన్న కుర్మయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లేదంటే టార్పాలిన్లు కానీ, లేదనుకుంటే అక్కడ కొలతల మిషన్లు కానీ, మాయిశ్చరైజర్ మిషన్లు కానీ, ఇలాంటి అనేక సమస్యలతో అక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాలలో కూడా ఈ యొక్క వరి ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. అయితే అక్కడ తిప్పలబడే ఇబ్బందులు పడుతూ రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఎంతకో పచ్చి ఓట్లో ఎచ్చి ఓట్లో అని చెప్పేసి అమ్ముకుంటున్నారు. ఆ యొక్క తక్కువ ధరలకు అమ్ముకొని రైతులు నష్టపోయే పరిస్థితి ఈరోజు దాపరించింది. అయితే ఈ యొక్క ప్రభుత్వాలు, అధికారులు కూడా మేము అన్నిటికన్నీ ఏర్పాటు చేసినామని చెప్పేసి మన జిల్లా యంత్రాంగం చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ యొక్క సంచులు కానీ, టార్పాలిన్లు కానీ, లేదంటే అక్కడ మిషన్లు కానీ ఎక్కడ కూడా ఇది కాలేదు. అయితే ఇప్పుడు అంతేకాకుండా గ్రామాలలో కూడా కల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కల్లాలు ఏర్పాటు చేయకుండా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదో మొక్కుబడిగా ప్రారంభం కోసం అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ ఏదో ఆడో చేసిండ్రు. అవి కూడా ఇప్పుడు గ్రామాలలో కల్లాలు ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినటువంటి 70,000, 75,000 మంజూరు చేస్తుండ్రి. ఆ విధంగా చేసి గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా కల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాలను వెంబడే మిగిలిన వాటిని అన్నింటినీ కూడా ప్రారంభం చేయాలి. వారికి వసతులు కల్పించాలి. అక్కడ నీటి సౌకర్యం కానీ, లేదంటే మిగతా సౌకర్యాలను అన్నింటినీ ఏర్పాటు చేయాలి. ఈ యొక్క